హైదరాబాద్లో అగ్ని ప్రమాదాలు, వరద ముంపు నివారణకు 2 ప్రత్యేక కమిటీలు వేయాలని హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లు నిర్ణయించారు. వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ప్రత్యేక కమిటీల విధి విధానాలు ఎలా ఉండనున్నాయి? వివరాలేంటి? హైదరాబాద్ మహానగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అత్యవసరమైనటువంటి విషయాల్లోకి వస్తే జీహెచ్ఎంసీకి సంబంధించి, అదేవిధంగా హైడ్రా విపత్తు నిర్వహణకు సంబంధించి, అగ్ని ప్రమాదాలు, వరద నివారణకు సంబంధించి ప్రత్యేకమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసేందుకు ఇటు హైడ్రా కావచ్చు, అటు జీహెచ్ఎంసీ కూడా సిద్ధమైంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ విలంబతి ఇద్దరు కూడా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా అధికారులతో సమావేశం కావడం జరిగింది. దీనికి సంబంధించి నగరంలో ఇటీవల అగ్ని ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం, దానికి సంబంధించి ప్రాణ ఆస్తి నష్టం జరుగుతున్నటువంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి పకడ్బందీగా చర్యలు, తనిఖీలు చేయాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా వర్షాకాలానికి సంబంధించి సమస్యలు ఎదురుకాకుండా ముందస్తుగానే ముంపు నివారణను ఎదుర్కోవడానికి సంబంధించి కూడా ఇరు కమిషనర్లు అధికారులతో సమీక్షించారు. వరద ముంపుతో పాటు అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తీసుకోవాల్సిన చర్యల మీద ఇరు కమిషనర్లు కూడా ఒక 2 కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ తో పాటు హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలతో కలిసి ఒక కమిటీని, అదేవిధంగా వర్షాకాలంలో వరద ముంపు నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి మరొక కమిటీని ప్రాంతాల వారీగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలన్నీ కూడా జోనల్ స్థాయిలో ప్రస్తుతం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడి సమస్యలను మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యతను ఆ కమిటీలకు అప్పగించనున్నారు. అదేవిధంగా అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఎక్కువ ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి, దానికి గల కారణాలు ఏంటి, అగ్ని ప్రమాదాలకు సంబంధించినటువంటి నిబంధనలు ఎవరైతే ఆ ఇళ్లలో కావచ్చు, లేదంటే కమర్షియల్ కాంప్లెక్స్ లో నిబంధనలు పాటిస్తున్నారో లేదా తనిఖీ చేయాలి. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసులు జారీ చేయాలని కూడా ఆ కమిటీలో సూచించడం జరిగింది. నగరంలో వరద ముంపు ఉన్నటువంటి 141 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. దానికి సంబంధించి 150 కోట్లతో వరద నివారణకు సంబంధించినటువంటి చర్యలు కూడా చేశారు. ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది కూడా ఈ సమావేశంలో సమీక్షించినటువంటి ఇరు కమిషనర్లు వచ్చే వర్షాకాలం నాటికి పూర్తిగా ఎక్కడ వరద నీరు నింకకుండా, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేలా ఈ కమిటీలు బాధ్యత తీసుకోవాలని కూడా సూచించారు. దీనికి సంబంధించి దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో నగరంలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ప్రజల నుంచి ఫిర్యాదులు అందకుండా చూసుకోవాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. తొలిసారిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, అదేవిధంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలా ఇద్దరు కలిసి ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడం పట్ల ఇటు అధికారుల్లోనూ అటు నగర పౌరులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, అదేవిధంగా ఈ వేసవి కాలంలో పూర్తి అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఫోకస్ చేయాలి, దృష్టి పెట్టాలని కూడా ఇరు కమిషనర్లు అధికారులకు సూచించారు. ధన్యవాదాలు సతీష్.